సూరిబాబు చూడరా, వేల కొద్ది ఇంజనీరింగ్ కాలేజెస్, లక్షల కొద్ది బీటెక్ గ్రాడ్యుయేట్స్, మరందరికీ జాబ్స్ వస్తున్నాయా అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. ఇంతకీ మార్కెట్ లో పరిస్థితి ఏంటి? లెట్స్ ఫైండ్ అవుట్. మేము ఇంతమంది స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్స్ ఆల్రెడీ ఇస్తుంటే లేవని ఎవరు అన్నారు? ఎవ్రీ ఇయర్ మీరు చూసుకున్నట్టయితే 15 lakhs గ్రాడ్యుయేట్స్ బయటికి వస్తున్నారు కాలేజెస్ నుంచి. దాంట్లో ఎంతమందికి జాబ్ వస్తుంది? హార్డ్లీ 10% క్యాంపస్ ప్లేస్మెంట్. టూ మచ్ రా రేయ్, టూ మచ్. సో మిగతా వాళ్ళు ఏమైపోతున్నారు అంటే ఏవేవో ఇన్స్టిట్యూట్స్లో ఏవేవో కోర్సులు చేసేసి ఎక్కడ ఏం జాబ్ రాక బయట మార్కెట్లో ఖాళీగా ఉంటున్నారు. మన ఇండియాలోనే ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్లో చూసుకుంటే 2.3 బిలియన్ జాబ్ ఓపెనింగ్స్ మార్కెట్లో రెడీగా ఉన్నాయి అని చెప్పి ఎంతో మంది న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఇస్తున్నారు. మీరు చూడొచ్చు, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఆర్టికల్ అది. సో ఇంతమందికి జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయని మార్కెట్లో ఓపెన్ గా ప్రచారం చేస్తున్నప్పుడు మనం మరి ఏఐ కాకుండా వేరేది నేర్చుకుంటే జాబ్ ఎందుకు వస్తుంది? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. సో మీకు జాబ్ కావాలి అని అనుకుంటే ఇనోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ కి రండి. ఎందుకు? సో మేము ఆల్రెడీ 10,000 మెంబర్స్ కి జాబ్ ఇచ్చాము అండ్ రీసెంట్ టైమ్స్ లో కూడా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని ట్రైన్ చేసి రెడీగా ఉంచాము. మీరు అందులో ఉండాలనుకుంటున్నారా? తొందరగా వచ్చి ఇనోమాటిక్స్ లో జాయిన్ అవ్వండి, సో దట్ మీరు కూడా ఏఐ మార్కెట్ లో ఉంటారు.